హైదరాబాద్ మహానగరంలో మరోసారి రియల్ బూమ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ సిటీలో గతంలో ఉన్న భూముల రికార్డు ధరలు ఈసారి మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో హైదరాబాద్ ఐటీ హబ్లో జరిగే భూముల వేలంలో ఎకరా రిజర్వ్ ధరని 101 కోట్ల రూపాయలుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో వేలంలో ఎకరా ధర 150 కోట్ల రూపాయలకు పైగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. హైటెక్ సిటీ సమీపంలో మొత్తం 18.67 ఎకరాల భూముల వేలం ద్వారా ఏకంగా 2000 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకు వెళుతున్నట్లు అధికారిక వర్గాల నుంచి తెలుస్తోంది. వచ్చే నెల 6న హైదరాబాద్ లో మరోసారి భూముల వేలం. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో భూముల ఈ వేలం. ఎకరా ప్రారంభం ధర 101 కోట్లు. తెలంగాణలో ఆల్ టైమ్ గరిష్టానికి భూముల ధర. ఈ వేలంలో ఎకరం 150 కోట్ల ధర పలికే అవకాశం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ భూముల వేలానికి సిద్ధమైంది. భాగ్యనగరంలో కీలకమైన ఐటీ హబ్ ప్రాంతంలోని రాయదుర్గం మొత్తం 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసి ద్వారా వేలం వేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ భూమి షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉంది. పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైన ఈ ప్రాంతం ఇప్పటికే బహుళ అంతస్తుల భవనాలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కలకలలాడుతుంది. ఈ భూమిని 2 ఫ్లాట్లుగా విభజించి వేలం వేస్తున్నారు అధికారులు. ఎకరాకు 101 కోట్ల ప్రారంభ ధరతో అక్టోబర్ 6వ తేదీన ఈ భూములకు సంబంధించి ఈ వేలం జరగనుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న ఖాళీ భూముల వేలంపై ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతం చుట్టూ ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ ఐటీ కంపెనీస్ ఉండడంతో పెట్టుబడిదారులకు ఇది అత్యంత అనుకూలమైన ప్రాంతమని ప్రభుత్వం భావిస్తుంది. ఇటీవల టీ హబ్ లో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో పలు అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం ఈ భూముల ప్రత్యేకతలను వివరించింది. రాయదుర్గం భూములు ఈ వేలంలో పాల్గొనడానికి ఇప్పటికే అనేక సంస్థలు ఆసక్తి చూపినట్లుగా అధికారిక వర్గాల సమాచారం. దీంతో ఈ వేలం ద్వారా ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని ఆశిస్తుంది. ఈ వేలం ద్వారా 2000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలోని ఫ్లాట్ నెంబర్ 19లో 11 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 15A/2లో 7.67 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల వేలానికి సంబంధించి బిడ్ దాఖలు చేయడానికి వచ్చే నెల 1 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చింది తెలంగాణ సర్కార్. రిజర్వ్ ధర ప్రతి ఎకరాకు 101 కోట్లుగా నిర్ధారించగా వచ్చే నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వేలం వేయబోతున్నారు. ఈ వేలంలో పాల్గొనడానికి బిడ్ డాక్యుమెంట్ ఫీజు 10 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు 1180 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రాయదుర్గంలో జరగబోయే ఈ భారీ వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఎత్తున ఊతమివ్వబోతుంది అని రియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. రాయదుర్గం ఆక్షన్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ అంటే ఒక ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ 101 crores యాజ్ ఏ అప్సెట్ ప్రైస్గా డిసైడ్ చేయాలి. మినిమం ప్రైస్ 101 crores. కాబట్టి డెఫినెట్గా దానికంటే చాలా ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు లాస్ట్ టైం కోకాపేటలో 73-74 కోట్లు, ఒక ప్రాపర్టీ మాత్రం 100 కోట్లు పోవడం జరిగింది. సో దిస్ లొకేషన్ ఇంకా బెటర్ లొకేషన్ దాని కోకాపేట. అక్కడేమో ఓన్లీ రెసిడెన్షియల్ ఉంది, ఇక్కడ కమర్షియల్ స్పేస్ కూడా, కమర్షియల్ హబ్ ఇక్కడ. సో మీరు అన్ని చూసారు, ఎన్నో అంటే ఆల్రెడీ రాయదుర్గంలో చాలా ఐటీ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. సో ఈ స్పేస్కి గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. విత్ అగైన్ రికార్డ్స్, గ్లోబల్ రికార్డ్ లాగా అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. 2023లో కోకాపేటలో జరిగిన వేలంలోనూ ఎకరం ధర 100 కోట్లకు పైగా పలికింది. 2023లో పుప్పాలగూడలో 60 కోట్లు, బద్వేల్లో ఎకరం 45 కోట్ల వరకు ఎకరం ధర పలికింది. ఇప్పుడు రాయదుర్గంలో రిజర్వ్ ధరను 101 కోట్ల రూపాయలుగా నిర్ణయించడంతో ఈ వేలంలో ఎకరం ధర
150 కోట్లకు పైగా పలిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇది హైదరాబాద్ లో భూముల విలువ, రియల్ ఎస్టేట్ మార్కెట్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలియజేస్తుందని వారు చెబుతున్నారు. ఈ వేలం ద్వారా మరిన్ని అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ భూములు వేలంలో ఎంతకైతే ధర పలుకుతాయో చుట్టుపక్కల స్థలాలు కూడా అంతే ధర పలుకుతాయి. అయితే ఈ పరిణామం స్థానిక పెట్టుబడిదారులు, డెవలపర్లకు కొంతవరకు ఇబ్బందే అని నిపుణులు అంటున్నారు. ఆ ధర పెట్టి ప్రాజెక్ట్స్ ను చేపట్టినా అంతిమంగా ఆ భారం కొనుగోలుదారుల మీదే పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.